హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెనియన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. అది ఏంటో ఎలా చేసుకోవడమో ఇప్పుడు చూసేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ టేస్టీ స్నాక్ రెసిపీని చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1/2 కిలో వరకు కాలీఫ్లవర్ని తీసుకుంటున్నాను. కాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మనకు ఎక్కువగా ఈ సీజన్లో కాలీఫ్లవర్ అనేది చాలా ఫ్రెష్గా అలాగే చాలా తక్కువ ధరకి లభిస్తుంది కదా. ఇలా ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్లో పురుగులేమీ ఉండవండి. అయినా పర్లేదు, ఒకసారి చూసుకుంటూ కట్ చేసుకొని ఇలా ఒకసారి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం నీళ్ళని వేసి అలాగే 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం శుభ్రంగా కడిగేసి తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసుకొని ఈ పాత్రను స్టవ్ పైన ఉంచుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ చూసినట్లయితే కాలీఫ్లవర్ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ స్టార్చ్ని కూడా వేసుకోవాలి. కార్న్ స్టార్చ్ అంటే తెల్లగా ఉండే మొక్కజొన్న పిండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే మీ రుచికి తగ్గ ఉప్పుని యాడ్ చేసుకోండి. మనం ముందే ఉప్పు నీళ్ళలో ఈ ముక్కల్ని ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పుని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. గరం మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా కాలీఫ్లవర్ ముక్కలకి చక్కగా పట్టేలాగా ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఈ ముక్కలకి చక్కగా పట్టుకున్నాయి, కానీ కొంచెం డ్రైగా కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. వాటర్ని ఒకేసారి మొత్తం వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేత్తో ఇలా బలంగా కలిపేసుకోకుండా ముక్క విరగకుండా మెల్లమెల్లగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని కాస్త కాగనిచ్చిన తర్వాత ఆయిల్ కాగిందో లేదో ఇలా ఒక చిన్న ముక్కని వేసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలానే నిదానంగా మనం మసాలాతో కలిపి పెట్టుకున్న ముక్కల్లో నుండి కొన్నింటిని తీసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. నూనె చక్కగా కాగిన తర్వాత వేసుకున్నట్లయితే ఈ పకోడీలు అనేవి నూనెలో పర్ఫెక్ట్గా వేగుతాయి. ఈ పకోడీలని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. నూనెలో పకోడీలను వేసిన వెంటనే వాటిని కదిపేయకుండా కాసేపు ఆగి తర్వాత ఒక గరిటె తీసుకొని వాటిని అన్ని వైపులా కూడా చక్కగా కాలేట్టుగా వేయించుకోవాలి. ఇలా ఈ పకోడీలన్నీ కూడా చక్కగా వేగి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసేయండి. ఇలా వీటన్నింటినీ ఆయిల్లో నుండి తీసేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ గోబీ పకోడీని చేసుకోవడం చాలా తేలికండి, తక్కువ టైంలోనే ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఇలానే సేమ్ మిగతా బ్యాచ్ని కూడా ఆయిల్లోకి నిదానంగా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా చేసుకోగలిగే గోబీ పకోడీ రెడీ. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకొని టొమాటో కెచప్తో తిన్నట్లయితే ఎంత టేస్టీగా ఉంటాయో, వావ్ యమ్మీ అనేలా ఉంటాయి. మరెందుకు ఆలస్యం, ఈ సీజన్లో దొరికే ఫ్రెష్ గోబీని తీసుకొచ్చుకొని మీ పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చే సమయానికి ఇలా టేస్టీగా చేసి పెట్టండి. అలానే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారితో షేర్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ స్నాక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.